ప్రభు ఆ మానవుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే భూలోక ప్రజలతో ఏంటి ఆ ఏకైకలు పగపగలు? ఆ యమలోకంలో ఏముంది ప్రభు? ఎంతసేపు నూనెలో వేయించడాలు కొరడాలతో కొట్టడం తప్ప. అక్కడ అనుకో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న అదరే లేడు. ఇక్కడ ఫ్రెండ్ యాప్ అని యాప్ ఉంది. ఇందులో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిత్రగుప్త, ఫ్రెండ్ యాప్ అనగానేమి? ప్రభు, ఫ్రెండ్ యాప్ అనగా మనం ఈ భూలోకంలో కొత్త కొత్త పరిచయాలను చేసుకోవచ్చు ప్రభు. అంతేకాక వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ప్రభు. అదిగో ఆ అమ్మాయిని చూడండి, ఫ్రెండ్ యాప్ వాడుతూ ఎంత సంతోషంగా ఉందో. యముడొచ్చినట్టున్నాడు ప్రభు. ఏంటి బాలా, యముడు పిలిచినా పలుకుటలేదు? ఏముంది ఆ ఫోన్ లో? యమలోకంలో బోర్ కొడుతుందని ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్షిప్ తో పాటు అమ్మాయిలకి బోనస్ గా గిఫ్ట్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డబ్బుగా కూడా మార్చుకోవచ్చు. చిత్రగుప్త, ఈ ఫ్రెండ్ యాప్ ఎచ్చట దొరుకును? ప్లే స్టోర్ లో దొరుకును ప్రభు. భటులరా, తక్షణమే యమలోకముకు రమ్ము. ఈ ఇంటర్నెట్ ఏదో అక్కడ పెట్టిస్తాను. ఫ్రెండ్ యాప్ వాడి వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు అక్కడే చేసుకోవచ్చు కదా. ఏమంటావు చిత్రగుప్త? మీ ఆజ్ఞ ప్రభు. ఏంట్రా ఇది? సిటీలోనే నెంబర్ 1 పార్లర్ తీసుకొస్తాను, ఎక్కడ తీసుకొచ్చావు? ఇదేరా నెంబర్ 1 సెలూన్ లో అన్న మసాజ్ చేస్తే ఆ బోర్డు చూసావా? సెలూన్ ని సాలూన్ అని రాశాడు, మసాజ్ ని మెసేజ్ అని రాశాడు. ఆ సెంటర్ స్పెల్లింగ్ అయితే అబ్బో మర్చిపోయా. ఇంకా నీకు పని ముఖ్యమా, బోర్డు మీద ఉన్న ఇంగ్లీష్ ముఖ్యమా? రే, నాకైతే బోర్డే ముఖ్యం. పదా హలమతి హబీబో పార్లర్కి వెళ్దాం. అక్కడ కాస్ట్లీ అయినా బాగా చేస్తాడు. అన్నకి ఇంగ్లీష్ రాదేమో కానీ అన్న చేయి పడితే మెసేజ్ చిచి మసాజ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఈ చుట్టుపక్కల ఉన్న గల్లీల్లో ద బెస్ట్ సెలూన్ రా ఇది. ఒక్కసారి అన్న చేయి పడిందనుకో మత్తిపోద్ది. సరే గాని మసాజ్ ఎంత ఇక్కడ? జస్ట్ 50 రూపీస్ రా. 50 రూపీసా? అంత తక్కువ? రే, నాకేదో డౌట్ కొడుతుందిరా ఇక్కడ. పదరా పద. రే 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 వద్దురా బాబు రే. రే అటు చూడరా, చిల్డ్రన్ కటింగ్ అంట, బర్డ్ షేవింగ్ అంట. అంటే ఏంటి, కోడి బొచ్చు పీక్తాడా? కోడి అమ్మ ఆఖరికి మనీ సెలూన్ అంట వాడి షాప్ పేరు. నేనెందుకు కోడి బొచ్చు పీకుతా భయ్యా? ఓ ఆ స్పెల్లింగా చూడు భయ్యా, మన దేశంలో ఇంగ్లీష్ వచ్చినోడికి పని రాదు, పని వచ్చినోడికి ఇంగ్లీష్ రాదు. మరి 2 వచ్చినోడికి? వాడు అసలు ఇండియాలోనే ఉండడు. కరెక్టేలే. చెప్పడు భయ్య, ఏం చేద్దాం? అన్నా మావాడికో మంచి హెడ్ మసాజ్ చేయన్నా. దాందేముంది, మన చేయి పడితేనా? చెప్పయ్యా, నీకేం స్ట్రెస్ ఉంది? స్ట్రెస్సా? నాకేం లేదు భయ్యా. స్ట్రెస్ లేనిదే నా దగ్గరికి ఎవరు రారు గాని నువ్వేదో ఆలోచిస్తున్నావు. టెన్షన్తో నిద్ర కూడా పట్టట్లేదు. ఒకటే తలపోడు కదా. నా లైఫే చాలా దరిద్రంగా ఉంది భయ్యా. ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి నేను ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చాను. నా ఫ్యూచర్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. అరే రే, అవునా? నీకొక చిన్న సలహా ఇవ్వనా? లైఫ్ అనేది ఎంత సీరియస్ గా తీసుకుంటే అన్ని టెన్షన్స్ పెరుగుతాయి. అదే మనం లైట్ గా తీసుకున్నాం అనుకో, టెన్షన్స్ కూడా లైట్ గా తగ్గుతాయి. స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతే కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉంటారు, కానీ సప్లీలు ఉంటాయని మర్చిపోతారు. అమ్మాయి హ్యాండ్ ఇవ్వగానే లైఫే వేస్ట్ అయిపోయింది అనుకుంటారు, కానీ లైఫ్ లో ఇంకో అమ్మాయి వస్తుందని మర్చిపోతారు. సో ఒకటే సొల్యూషన్ ఏంటంటే, మన లైఫ్ ని టేక్ ఈజీగా తీసుకుంటే గాల్లో తేలిపోతూ ఉండాలి. ఏంది భయ్య ఆపేసావు? అయిపోయింది భయ్యా. అప్పుడే అయిపోయిందా? అబ్బాయి ఏమన్నా చేసావా? చాలా బాగుంది భయ్యా. ఇదిగో అన్న 200. మసాజ్ 50 కదా? 150 టిప్పు. నాకున్న టెన్షన్స్ అన్ని బాగుంటున్నందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మంచిదన్నా. బాయ్ భయ్యా. దేవుడా, మొదటి బోని అదిరింది. ఈ రోజంతా ఇదే ఊపులో కొనసాగేలా చూడు తండ్రి. నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. మీటింగ్లు ఉండరా? ఓ 10 నిమిషాలు అయినాక రా, కల్పిస్తా. సరే అన్న. సన్నా చెప్పరా అన్నా. ఏడున్నావు? కిషోర్ అన్న పార్టీ కార్యకర్తలు మీటింగ్లో ఉన్నాడు, బయట వెయిట్ చేస్తున్నా. అవునా? ఏమైందిరా? అన్నా, ఇక్కడ పంచాయతీ ఉంది, నువ్వు జర చూడాలి. ఏం పంచాయతీరా?
మా వాడిని వాళ్ళ మ్యాథ్స్ సారు కావాలని ఫెయిల్ చేస్తున్నాడు అంటున్నా. అవునా? కావాలని ఫెయిల్ చేసుడేంద్రా? అదే కదన్నా, మా వాడంటే ముందు నుంచి పడదు వాడికి. ఆయన ఏందో ఎప్పుడు చూడు తక్కువ మార్కులు వేస్తూనే ఉంటాడు. నువ్వు పోయి ఒకసారి దమ్కి ఇరాదే. ఒకసారి మీ వానికి ఫోన్ ఇరా. అంకల్ చెప్పండి అంకల్. 10+5 ఎంతరా? 8 అంకల్. మీ నాయనకి ఒకసారి ఫోన్ ఇరా. అన్నా నమస్తే. నమస్తే అన్నా నువ్వే జర దమ్కి ఇయ్యాలే. సార్ కాదు బే, ముందు నీకే వెళ్ళి దమ్కి. ఫస్ట్ మేము లెక్కలు వస్తాయి రావు చూసుకో. 10+5 ఎంత అంటే 8 అంటాడు. ఏంద్రా బంటి 10+5 అని అడిగితే 8 అన్నావంట, 5 అని తెలియదా? రేయ్ దిమాగ్ పని చేస్తుందా నీకు? ఎవరన్నా తెలుసు కదా, కిషోర్ అన్న రైట్ హ్యాండ్. ఇష్టం చిల్లర పంచాయతీలకు ఫోన్ చేసినాకో దోడకని చూస్తా కొడుకో. పెట్టు ఫోను. చూని అమ్మ బతుకు. కిషోర్ అన్న రైట్ హ్యాండ్ అని మర్యాద కూడా లేదు. చిన్న పంచాయతీలకు అన్నిటికి ఫోన్ చేస్తారు. ఈసారి ఎలక్షన్ ఆడాడు మొత్తం దగ్గర నుండి చూసుకోవాలి. ఒక్క దగ్గర మాట రావద్దు, సరేనా? మీరు కూడా దగ్గర నుండి చూసుకోండి. సరే పోండ్రి. నా బ్యాగ్ అన్నా తీసుకోరా. పద 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 పద. అన్నా ఏమైందా? నా బ్యాగ్ ఏంటన్నా? నెక్స్ట్ ఎలక్షన్ ఫండ్ లో 1 కోటి రూపాయలు ఉంచమని నాకు ఇచ్చారా. 1 కోటి రూపాయలా? ఈ డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడాలరా, లేదంటే మన ఇద్దరు బతుకులు శివార్పణం. ఇక్కడ దాపెడదామన్నా. అది నేను చూసుకుంటాలే కానీ బుర్ర హీటెక్కిపోయిందిరా. కాఫీ తాగుతావన్నా? కాఫీకి తగ్గేది కాదురా. అయితే బార్కి వెళ్దామా? లేదు రాము, ఎలక్షన్ అయ్యేంత వరకు మందు ముట్టనని దేవుడికి మాట ఇచ్చాను. నాగమన్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఒక్క పట్టు పట్టిస్తే స్ట్రెస్ పెయిన్ 2 పోతాయి. నాగమన్నా? అవును, నీకు నాగమన్ ఎవరో తెలియదు కదా. సరే పోనీ చూపిస్తా. అబ్బో అన్న పెద్ద కళాకారుడు. అన్నా వద్ద ఫోన్ చేస్తుందన్నా. లిఫ్ట్ చేయి. చెప్పు సరోజా. హలో, ఏవండి ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇంటికి వద్దాం అనుకున్నా, కానీ విపరీతమైన తలనొప్పి. అయ్యో అవునా, అయితే నాగమన్ దగ్గరికే వెళ్ళండి. అక్కడికే వెళ్తున్నా. సరే సరే, వదినా కూడా తెలుసా? నాగమణిని అడిగాని చెప్పండి. సరే. ఏంటన్నా వదిన చింత కోఆపరేషనా? అంటే ఏం లేదన్నా, నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి వదినే కదా కారణం, దానికోసం అంటున్నా. అవునరా, నా సరోజ బంగారం. మరి నాగమణి? సారీ. ఏందిరా ఏంటంటో మాట్లాడుతున్నావు? అందుకే చెప్తా కారులో ఏసీ వేసుకుని కూర్చోమని. ఊరికే బయట నిల్చుంటావు. ఇప్పుడు చూడు, నీకు కూడా బుర్ర దొబ్బినట్టుంది. నాగమణితో మసాజ్ చేయించుకో, నీకు సెట్ అయిపోయింది. అన్నా అది నీ ప్రాపర్టీ కదన్నా. ఎందుకు అంత మొహమాటం? ఆ ఏరియాలో నాగమణి ఎంత ఫేమస్ తెలుసా? ఎవరింట్లో ఏ టెన్షన్ ఉన్నా అందరు నాగమణి దగ్గరికే వస్తారు. ఒక్క పట్టు పెట్టాడనుకో, మైండ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి స్వర్గంలో తేలినట్టుంటుంది. అసలు ఎవరన్నా ఈ నాగమణి? ఇక్కడ రైట్ తీసుకో. ఇక్కడే ఆపు. ఎక్కడన్నా ఇల్లు? అదిగో. ఇదా సెలూన్ షాపా? సెలూన్ షాప్ లో నాగమణి ఏం చేస్తుందన్నా? చేస్తుందేంటి? నాగమణి అంటే అమ్మాయి కాదు మరి. నాగమణి అన్నా అన్నా వస్తున్నా అన్నా. నాగమణి? అవును నేనే నాగమణి. సార్ ఎవరన్నా? ఆ దూరపు చుట్టంలే, వరుసగా నాకు తమ్ముడు అవుతాడు. ఊర్లో పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే నా దగ్గర పంపించారు, నేనే డ్రైవర్గా పెట్టుకున్నా. సార్ ఎవరంటే డ్రైవర్ తమ్ముడు అని చెప్పాలి కానీ నా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాయంటానా? మన నాగమణినేరా, ఏం కాదు, ఎవరు చెప్పాలే. ఏం నాగమణి? అవునన్నా. అవును, సెలూన్ ఖాళీ ఉందే అన్నా? సగంలో షేవింగ్ ఆపేస్తున్నాను, ఒక్క నిమిషం టైం అన్నా, ఇప్పుడు వచ్చేస్తాను. ఈయనకేం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోయావా? సగం గడ్డం వదిలేసి వెళ్ళిపోయావు అంటే అది నాకు చెయ్యి వణుకుతుందండి. ఏమో అండి, బాగా వణుకుతుందండి. ఏం కావాలంటే మీకు బాగా గీసేస్తారండి. గడ్డం తీయమంటే నా ప్రాణాలు తీసేటట్టు ఉన్నావే, నన్ను వదిలేరా బాపు. నీ గడ్డం వద్దు, ఏమీ వద్దు. అమ్మయ్యా,
ఇప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అన్న కిషోర్ అన్నా, ఒక్కన్న బ్యాగ్ మీద వేసి ఉంచారా? కిషోర్ అన్నా, అన్నా రండి రండి. వస్తున్నా రండి అన్నా, వచ్చేయండి. చెప్పింది గుర్తుందిగా? సరే అన్న. జాగ్రత్త. రండి అన్న రండి. నాగమణి, తల తిమ్మిరెక్కిపోతుంది. నీ స్టైల్లో మంచి మసాజ్ చేయి. స్ట్రెస్ పెయిన్ రెండు రిలీఫ్ అవ్వాలి. రేయ్, ఓ కన్నేసి ఉంచు. సరే అన్న. ఏంది ఇది షాపా? ఇదేంది ఇట్లుంది? ఏంటన్నా అలా చూస్తున్నావు? ఏం లేదన్నా. పర్లేదు చెప్పన్నా. ఏం లేదన్నా. మా అన్న తలుచుకుంటే పెద్ద పెద్ద సలూన్కి వెళ్ళొచ్చు, ఈ తొక్కలో సలూన్కి ఎందుకు వచ్చాడనే కదా నీ డౌట్? అవునన్నా, కానీ అది రెండో డౌట్ అన్నా. ఫస్ట్ డౌట్ ఏంటో అది కూడా నాకు తెలుసన్నా. నా పేరు గురించి అన్నా, నాగమణి అని ఎందుకు పెట్టుకున్నావు అని. అవునన్నా. నాగమణి అని నేను ఎందుకు పెట్టుకున్నానంటే, నీ సుపుత్రుడి జాతకం ఏదైతే ఉందో, అమ్మమ్మమ్మ మహజ్జాతకుడు, నాగుపాముల మీద మంట చూశారు. అటువంటి వాడు ఉంటే మీ ఇంట అష్టైశ్వర్యాలే. మరొచ్చాయా? ఏమొచ్చినాయి? నా బొచ్చు. నిజమన్నా, నవ్వుతారెందుకు? నా బొచ్చే మిగిలింది. అలాంటప్పుడు నాగాన్ని పెట్టుకోవచ్చు కన్నా, లేదా మనీ అని పెట్టుకుంటే సరిపోయేది. అది కూడా కాదంటే మణికంఠ అని పెట్టుకుంటే సరిపోయేది. సేమ్ డౌట్ నేను అడిగానన్నా. మరి నాన్న, నా పేరు నాగమణి అని ఎందుకు పెట్టినావు? స్కూల్లో అందరు నన్ను నేర్పిస్తారు. నాగమణి అంటే అమ్మాయి పేరు కాదు నాన్న. నాగమణి అంటే పాములో ఉండే మణి అని అర్థం. అందులో ఆడమగాని తేడా ఉండదు. అయినా ఆ దేవుడి పేరు ఎవరైనా ఎక్కడిస్తే వాళ్ళకి కళ్ళు పోతాయి. నువ్వేం బాధపడకు, సరేనా? భలే ఉన్నారన్నా మీ ఫ్యామిలీ. ఇదేం చూసావు? నాగమణి, మీ ఆవిడ పేరు చెప్పు. శివమణి. శివమణి. నీ పేరు నాగమణి, మీ ఆమె పేరు శివమణి. శివమణి నాగమణి. నాకు నాగమణి 2 ఏళ్ళ నుంచి తెలుసు రాము. మా బాబాయ్ కూడా వీళ్ళ నాన్న దగ్గరే కటింగ్, షేవింగ్, మసాజ్ చేయించుకునేవాడు. నేను రాజకీయాల్లోకి వచ్చాక టెన్షన్ పడుతుంటే మా బాబాయ్ ఇక్కడ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మసాజ్ కావాలంటే ఇక్కడికే వస్తున్నాను. ఏమ్మా? మావయ్య, ఇంకొంచెం తినొచ్చు కదా. వద్దమ్మా, చాలే. మళ్ళీ అడగకూడదు మరి. పొట్ట పగిలేలా తిన్నాను, మళ్ళీ అడగతానా? అడగలే. చూస్తా. అమ్మో, 9 అయింది. వార్తలు వచ్చే టైం అయిందిగా. స్వాగతం. జనాభా భారం కాదు, ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణ కంటే నిర్వహణ. ఇంచేపు ఎక్కడికి వెళ్ళావు? పొద్దున్నుంచి లేను కదా నాన్న, నేను సలూన్ చూసుకునేది నేనే కదా. అవునా? శివమణి, వేణీళ్ళు పెట్టావా? పెట్టానండి, మీరు వెళ్ళి స్నానం చేసి రండి. ఈరోజేంటి వార్తలు త్వరగా స్టార్ట్ చేసేసారు? సరేలే. సెప్టెంబర్ 17న 75 ఏళ్లు పూర్తవుతున్నాయనే విషయాన్ని ప్రధాని మోదీకి మోహన్ భగవత్ గుర్తు చేశారంటూ ఎక్స్పోర్ట్లో జయరాం రమేష్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 11న మోహన్ భగవత్. శివమణి, తెస్తున్నానండి. అదేంట్రా మార్చేసావు? వార్తలు అయిపోయినాయి నాన్న. అప్పుడే అయిపోయా? తీసుకోండి. ఈరోజు ఏంటండి లేట్ అయింది? కిషోర్ అని వచ్చాడే. ఏంటమ్మా, వాడుకొక్కడికేనా? నాకు పెట్టవా? నాన్నకి ఇంకా పెట్టలేదా? లేదు. తిన్నారండి? తిన్నానా? ఎప్పుడు తిన్నాను? ఇందాకే కదా మామయ్య తిన్నారు. ఎప్పుడు?
అర్థమైంది. నానా నిన్ను రోజుకి డాక్టర్ ఒక పూటే తినమన్నాడా? ఇప్పుడు కడుపు నీకు ఉబ్బరంగా ఉందా? అవును. చాలు. అంతేనటవా? సరేలే. ఈ మధ్య మావయ్య గారికి మతిమరుపు మరీ ఎక్కువైపోతుందండి. హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుందేమో. మాట్లాడరేంటండి? ఏమండి మిమ్మల్ని 10 రోజుల క్రితమే చూపించానే. అవునా? మరి చెప్పలేదేంటి? డాక్టర్ గారు ఏమన్నారు? ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషనా? ఎంత ఖర్చు అవుతుందంట? 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షలే. ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే హాస్పిటల్ నుంచి వచ్చేసాం. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎవరిస్తారు చెప్పు? ఇప్పటికే మా నాన్న చేసిన అప్పులు తీర్చలేక చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా అంత ఎవరిస్తారు చెప్పు? ఇప్పుడు ఏం చేద్దామండి? తెలియట్లేదే. పోనీ కిషోర్ అన్నని అడుగుదామా? పిచ్చా, ఎలా అడుగుతాం? అది కాదండి. నువ్వు గమ్మున పడుకో. తన్ని బొండం అన్నాడు. నీళ్ళ బొండం అన్నారు. నాకు వెంటనే స్ఫురించింది, ఆయనకి తన్ని బొండం ఇయ్యి, నాకు తన్నకుండా ఇయ్యి. అన్నా చెప్పన్నా. హలో కిషోర్, నీ ఇంటి మీద రైడ్ అవుతుందంట, చూసుకో. రైడా? నాదే డబ్బులు నువ్వు ఎవరు తెలుసన్నా? తొందరగా అన్ని షిఫ్ట్ చేసేసేయండి. సరే నేను చూసుకుంటా అన్న. ఉంటా అన్న. రాము రాము రై, మన దగ్గర డబ్బులు విషయం తెలిసిపోయింది. ఎనీ టైం రైడ్ అవ్వచ్చు అన్న. అయితే ఏం చేద్దామని ఇప్పుడు? ఏదో ఒకటి చేసి డబ్బు షిఫ్ట్ చేయాలి. ఏం చేయాలి అన్న? పెట్టుకున్నా రేపు పిచ్చర్ కొడక. ఇలాంటి రైడ్ అప్పుడు వచ్చేదాన్ని మనం నా మీద కదరా, ఇలాంటి పిఎల్ మీద మేనేజర్ల మీద. డబ్బు సేఫ్గా ఉంచాలి. నన్ను కలిసి వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు. సేఫ్ ఉంచాలి. ఎలా ఉంచాలి? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టారో నాకు అర్థమైంది. సో చూసారు కదండి, అది ఈ సిరీస్. కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం, బినామీ. శోభన్ చిట్టుపురోలు రాశాడు. ఈ సిరీస్ రాను రాను ఇంకా కామెడీగా ఉండబోతుంది. మీరందరూ ఈ సిరీస్ని చూసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. వాడు ప్రేమించినప్పుడే క్యాన్సిల్ చేసావు అనుకో, ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది కదా. మాకు కావాల్సిందే ఇలా. అసలు మా తమ్ముడు ఏం చేశాడు, మా నాన్న ఏం చేశాడు? మా తమ్ముడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చేసుకోవడం చేసుకోకపోవడం వాడిష్టం. మధ్యలో నేనెవరిని ఆపటానికి? మనం ఎవరికైనా ఆపద తలపెట్టాలనుకున్నా, మోసం చేయాలన్నా ప్రకృతి రూపంలో కానీ ఏదైనా రూపంలో కానీ మనకి హింట్ ఇస్తూనే ఉంటుంది. కానీ నువ్వు చేసావంటే ఇలా ఎటు కాకుండా అయిపోతావు. నేను